నా స్థిరత్వం ఏంటో నేను చెబుతా. నా దేవుడే నా ధైర్యం. నా దేవుడే నా ధైర్యం అండి. ఎవడు ఎన్ని చెప్పుకుంటే నాకే. అది సందర్భం వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఎత్తాలే అంతే. అట్లాగే ఎవరైనా మంచిది కాదు అది. దుర్బుద్ధి లోపల కలిగి ఎదుటోడిని డ్యామేజ్ చేయాలని, ఎట్లనన్నా నష్టపుచ్చాలని, అతనిని అభిమానించే వాళ్ళ హృదయాల్లో అతని పట్ల ద్వేషం కలిగించాలని కొంతమంది పని కట్టుకొని చేస్తున్న విష ప్రచారాలు. కొంతమంది అయితే చర్చిలో మైకుల్లో దేవుని వాక్యం పెట్టకుండా నన్ను విమర్శించారు విమర్శకులు. ఆ విమర్శలు వేస్తున్నారంట మైకుల మీద. నాకు తెలిసి నవ్వుకున్నా. సువార్త ప్రచారంపై దుర్వార్త ప్రచారాన్ని దిగారు వీళ్ళు. అసూయ ఎంత పని చేసిందని అర్థమైందని నేను చెప్పింది మీకు. నా మీద విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేసే దుర్బోధకులు ఉన్నారు కదా, మతోన్మాదులు, దుర్బోధకులు. వాళ్ళ మాటల్ని తీసుకెళ్ళి ఆ మైకుల్లో వచ్చేటట్టు పెడుతుంది. అదే షాలేము రాజు తేడా అనిపించాలని. వాళ్ళ వల్ల అయిద్దా చూద్దాం. కానీ వాళ్ళు నన్ను వెనక్కి నెడతారో ముందుకు తీసుకెళ్తారో చూద్దరు కానీ, మీరు కూడా చూద్దరు కానీ. దేవునికి స్తోత్రం. గుర్రాలు రథం లాగినట్టు వాళ్ళే లాగుతా తీసుకెళ్ళాలి నన్ను యేసు నామంలో. హల్లెలూయా. అంతే, వాళ్ళే ఊరేగించాలి యేసు నామంలో. వర్ధిల్లరు కదా. నేను ఘనుణ్ణి కాదు, గొప్పవాడిని అంతకన్నా కాదు. నేను దీన స్థితి నుంచి వచ్చినోడిని. 40 రూపాయలు సెకండ్ హ్యాండ్ షర్టు, 70 రూపాయలు ప్యాంట్ సెకండ్ హ్యాండ్ తీసుకొని చర్చికి వెళ్ళాను నేను. అప్పుడు అప్పులు పాలై డబ్బులు లేని స్థితిలో, అలాంటి దీనమైనటువంటి పరిస్థితుల్లోంచి వచ్చినోండి నేను. ఒక అన్నం పొట్లం తీసుకొచ్చి ఓపెన్ చేస్తే 21 రూపీస్ అన్నం పొట్లం. పిల్లలు తినగా, చిన్న పిల్లలు తినగా మిగిలింది తిని నీళ్లు తాగినోండి నేను. భార్యాభర్తలు ఇద్దరం. నేనేం అందలం మీద నుంచి రాలా. ఈరోజు కూడా అవసరమైతే వెళ్ళి మళ్ళీ ఏ పనైనా తగ్గించుకొని చేయడానికి 100% ఐఎమ్ రెడీ. నో ఎచ్చులు, నో ఎగస్టాలు. ఎందుకు? నేనేమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎరుగుదును. ఇదంతా నా తండ్రిది. అందుకే ఈరోజు కూడా రేకులింటోనే బతుకుతున్నా. ఎడవచ్చు ఒక ఇడుపు, కానీ నాకు అక్కర్లేదు, చాలది. ఆకులిల్లైనా రేకులిల్లైనా చాలు, అంత మాత్రం నేడిచ్చాడు. ఒకనాడు ఆ మాత్రం నేడు కూడా లేక అద్దెళ్లలో తిరిగా, ఈరోజు ఆ మాత్రం నేడిచ్చాడు. స్తోత్రం. ఎప్పటికప్పుడు నా గతాన్ని గుర్తు చేసుకుంటా, నేను ఏమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో అన్నీ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటా ఉండటానికే ఏకాంత ప్రార్థనకి వెళ్ళేది నేను. నా ఎడల నా తండ్రి ఎట్టి కార్యాలు చేశాడు అన్నీ ధ్యానించుకోవడానికి వెళ్ళి కూర్చొని దేవునితో గడుపుకుంటా ఉంటాను. నేను కూర్చొని మాట్లాడుకుంటా నేను ప్రభుతో. ఇప్పుడేదో నేను కుప్పల మీద కూర్చున్నా, నేనేదో పైకి చూసేది ఏం లేదు. అప్పుడు ఎలానో ఇప్పుడు అలానే, అంతే.